ఏంటమ్మా మీనాక్షి ఇదంతా? ఆయనకి తన తల్లి మీదున్న అభిప్రాయం జీవితంలో మారదనుకున్నారు. కానీ ఆయన మనసు మార్చుకొని మిమ్మల్ని తన ఇంటికే తీసుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదత్తయ్యా. జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఆనందించాల్సిన మధురమైన జ్ఞాపకం. ఈ జ్ఞాపకం మా మనసుల్లో, మీ అందరి మనసుల్లో కలకాలం నిలిచిపోవాలని అందుకే ఇదంతా చేస్తున్నాను. ఏమండి, మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న మాట. ఏంటి మీనాక్షి? మీ అమ్మగారిని మీరెప్పుడు వదిలి ఉండనని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. అంటే మీ మనసు మారుతుందనో మీ అమ్మగారిని దూరం చేసుకుంటారనో కాదండి. నా తృప్తి కోసం ప్రమాణం చేయమంటున్నాను. ఆవేశంలోనో కోపంలోనో అప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడే తప్ప నన్ను అర్థం చేసుకున్న నా కొడుకు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టడమ్మా. నా కొడుకు మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ ప్రమాణాలు అవి అవసరం లేదు మీనాక్షి. అమ్మా, మీనాక్షి కోరిక తీర్చితే తను కూడా సంతోషిస్తుంది కదమ్మా. వరాలిచ్చే దేవుళ్ళ కన్నా జన్మనిచ్చిన అమ్మాయి గొప్పది కాబట్టి అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,